నాన్న డిగ్రీ జాయినింగ్స్ గురించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. నోటిఫికేషన్ పడింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయినింగ్స్ కోసం నోటిఫికేషన్ పడింది. చాన్నాళ్ళు బట్టి మీరు అందరూ అడుగుతున్నది. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. డిగ్రీ జాయిన్ అవ్వాలా వద్దా, డిగ్రీ జాయిన్ అయితే మనకి రెగ్యులర్ జాయిన్ అవ్వాలా లేకపోతే డిస్టెన్స్లో జాయిన్ అవ్వాలా, ఒకవేళ సిఏ ఎగ్జామ్స్కి డిగ్రీ ఎగ్జామ్స్కి క్లాష్ అయితే ఏం చేయాలి. సో ఇవన్నీ ఈ డౌట్స్ అన్నీ కూడా నేను మీకు క్లారిఫై చేస్తాను. డిగ్రీ చేస్తూ సిఏ చేస్తూ డిగ్రీ చేయొచ్చా, సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో డిగ్రీ బీకామ్ జనరల్ జాయిన్ అవుతాం మనం, ఎందుకంటే మన సిఏ సిలబస్కి బీకామ్ జనరల్ సిలబస్కి చాలా కోఇన్సిడెన్స్ ఉంటుంది. సో అసలు మనం డిగ్రీ బుక్స్ చదవం మనం, ఓన్లీ తెలుగు ఒకటి ఇంగ్లీషు ఈ రెండూ చదివి ఎగ్జామ్కి వెళ్తాం తప్ప మిగతా ఏవి కూడా మనం అసలు చదవము. డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయంటే హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ రాసి వస్తాం. పాస్ అవుతామా? మీ సీనియర్స్ చూడండి, ఫెయిల్ అయిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. మనకు కుదరక ఎగ్జామ్కి వెళ్ళక ఆగడమే తప్ప ఎగ్జామ్ రాసాము అంటే ఫెయిల్ అనే సమస్య లేదు. రైట్, దిక్కుమాలిన డిగ్రీలు వాళ్ళ సిలబస్లు అసలు మన సిఏ స్టాండర్డ్కి అసలు ఏమాత్రం పోలిక ఉండదు. సో పాస్ అవుతామా లేదా, ఎగ్జామ్ ప్రెషరు ఇలాంటివి ఆలోచించవద్దు, సింపుల్గా వెళ్ళి రాసొస్తారు. అండ్ డిగ్రీ జనరల్ రెగ్యులర్ జాయిన్ అవ్వాలా, డిస్టెన్స్ జాయిన్ అవ్వాలా? డిస్టెన్స్ ఎందుకు పనికిరాదు, మీ మనీ వేస్ట్, ఎఫర్ట్స్ వేస్ట్. డిస్టెన్స్ జాయిన్ అయ్యకంటే అసలు మీరు డిగ్రీ జాయిన్ అవ్వకపోవడమే మేలు. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి పనికిరాదు, ఐబీపీఎస్కి పనికిరాదు, ప్రైవేట్ జాబ్స్కి అప్లై చేద్దామంటే డిగ్రీ అంటే అసలు ముందే కనీసం రెజ్యూమే కన్సిడర్ కూడా చేయరు, నేను ఇంటర్వ్యూ కూడా పిలవరు. రిటర్న్ టెస్ట్ ఏమైనా ఉంటే అసలు రిటర్న్ టెస్ట్ కూడా రాయనివ్వరు. సో డిస్టెన్స్ అనే మాట వద్దు, రెగ్యులర్ జాయిన్ అవ్వండి. అటెండెన్స్ మెయింటైన్ చేసుకుంటారు, మనం వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తాము. చాలా సింపుల్గా జరిగిపోతుంది. మనం ఇన్స్టిట్యూట్ పెట్టి 5 years అవుతుంది, 5 yearsలోనూ అసలు మనకి డిగ్రీతో వచ్చిన ప్రాబ్లమే లేదు. అండ్ డిగ్రీ చేస్తూ సిఏ చేస్తూ డిగ్రీ చేయొచ్చా? ఆర్టికల్స్లో జాయిన్ అవ్వనంత వరకు కూడా మనం ఎన్ని కోర్సెస్ అయినా చేయొచ్చు, సిఏ వాడు రెస్ట్రిక్ట్ చేయడు. ఆర్టికల్స్లో జాయిన్ అవ్వనంత వరకు మనం ఎన్ని కోర్సెస్ అయినా చేయొచ్చు. ఆర్టికల్స్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఒక్క కోర్స్ చేయొచ్చు, సిఏతో పాటు ఒక్క కోర్స్ చేయొచ్చు. అది సిఎంఏ అయి ఉండొచ్చు, లేదా బీకామ్ అయి ఉండొచ్చు, లేదా సిఎస్ అయి ఉండొచ్చు. రైట్, సిఏతో పాటు ఆర్టికల్స్లో ఉన్నప్పుడు ఒక్క కోర్స్కి అలౌడ్. సో దట్టు బీకామ్ రెగ్యులర్గా కూడా అలౌడ్ ఉన్నాను. సార్ మరి ఆర్టికల్స్ చేస్తూ రెగ్యులర్ కాలేజ్ ఎలా చూపించగలము అంటే, మనకి సిఏలో ఒక ప్రొవిజన్ ఇచ్చాడు వాడు. మనం ఎవరి దగ్గర అయితే ఆర్టికల్స్ చేస్తున్నామో చార్ట్ అకౌంటెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని, అలాగే మనం ఎక్కడైతే డిగ్రీ జాయిన్ అయ్యామో ఆ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర ఒక లెటర్ తీసుకొని, నీ ఆర్టికల్ టైమింగ్స్కి డిగ్రీ కాలేజ్ క్లాసెస్కి క్లాష్ రావట్లేదు అని చెప్పి ఒక లెటర్ తీసుకొని ఐసీఐకి అప్లోడ్ చేస్తే నీకు పర్మిషన్ ఇస్తాడు. బట్ అది పర్మిషన్ తీసుకొని డిగ్రీ చేద్దాం అనుకుంటే, అసలు చెప్పకపోతే గొడవ లేదు. కాకపోతే నీ రెజ్యూమేలో కానీ ఎక్కడ కూడా నువ్వు బీకామ్ అనేది మెన్షన్ చేయకూడదు. క్యాంపస్ ప్లేస్మెంట్స్కి సిఏ ద్వారా క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్తున్నప్పుడు బీకామ్ అనేది మనం ఎక్కడ కూడా మెన్షన్ చేయకూడదు. పర్మిషన్ తీసుకుంటే మెన్షన్ చేయొచ్చు, పర్మిషన్ తీసుకోకపోతే కనుక మెన్షన్ చేయకూడదు. అంతే, అదొక్క జాగ్రత్త తీసుకుంటే చాలు నువ్వు. సో కొంతమంది చార్ట్ అకౌంటెంట్స్ ఒప్పుకుంటారు, కొంతమంది చార్ట్ అకౌంటెంట్స్ ఒప్పుకోరు. సో అటువంటిప్పుడు మనం బీకామ్ అనేదాన్ని చెప్పకుండా చేసుకోవచ్చు, లాస్ట్లో వెళ్ళి సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుకుంటాం. సో బీకామ్ అనేది ఎందుకు, సిఏ ఇంటర్ ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే మనకు ఆల్టర్నేటివ్ కెరీర్. నీకు సిఏ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, ఆర్టికల్స్లో ఉన్నావు, అటువంటిప్పుడు బీకామ్ పర్మిషన్ వచ్చినా రాకపోయినా పర్లేదు, ఎందుకంటే సిఏ ఇంటర్ అయిపోయింది కదా. అట్లీస్ట్ ఆ సిఏ ఇంటర్ కూడా ఒక డ్రాప్ అవుట్ అయితే ఆల్టర్నేటివ్ కెరీర్ కోసం మనం బీకామ్ చూస్తున్నాం తప్ప బీకామ్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని అయితే కాదు. రైట్, సో డ్రాప్ అవుట్ అయితే ఒక సేఫ్ ఆప్షన్ కింద మనం చేస్తున్నాం. సో బీకామ్ జనరల్ ద్వారా ఐసెట్టో క్యాటో ఏదో ఒకటి రాసుకొని ఎంబీఏ చేసుకొని ఆల్టర్నేటివ్ కెరీర్లో సెటిల్ అవ్వచ్చు సిఏ అవ్వకపోతే అనే ఉద్దేశంలో తప్ప, రైట్, ఇది మనకి సోల్ ఆబ్జెక్టివ్ కాదు నాన్న బీకామ్. కాబట్టి సిఏ చేస్తూ ఒక కోర్స్ చేయొచ్చు, విత్ పర్మిషన్ తీసుకుంటే ఒక ప్రాసెస్ ఉంది, వితౌట్ పర్మిషన్ చేసుకుంటే అసలు గొడవే లేదు. రైట్, సరే. నెక్స్ట్, మరి బీకామ్ ఎగ్జామ్స్కి సిఏ ఎగ్జామ్స్కి క్లాష్ వస్తే ఏం చేయం సార్? సో మనకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆఫ్ బీకామ్లో సిఏ ఎగ్జామ్స్ క్లాష్ అయితే కనుక
అంటే సిఏ ఎగ్జామ్ డేటు బీకామ్ సెమిస్టర్ ఎగ్జామ్ డేట్స్ క్లాష్ అయితే కనుక మనం సిఏ ఎగ్జామ్సే రాస్తాం నాన్న. నువ్వు బీకామ్ థర్డ్ ఇయర్లో ఉండగా బీకామ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ సిఏ ఎగ్జామ్స్ డేట్ క్లాష్ అయితే బీకామే రాస్తాం. ఎందుకంటే బీకామ్ అనేది మనం 3 ఇయర్స్లో కంప్లీట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. 3 ఇయర్స్ దాటిన తర్వాత మనం రాస్తే సబ్జెక్ట్కి స్టార్ మార్క్ పడుతుంది, మనం ఏదైతే 3 ఇయర్స్ తర్వాత పాస్ అయ్యామో వాటికి. సో 3 ఇయర్స్లో పెట్టి పరిస్థితులు బీకామ్ కంప్లీట్ చేసుకుంటేనే బీకామ్ సర్టిఫికేట్కి వాల్యూ. కాబట్టి థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ దాకా నువ్వు ఏదైనా ఆల్రెడీ ఏమన్నా బ్యాక్లాగ్స్ కనుక ఉంటే, అంటే ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో నువ్వు ఎగ్జామ్స్ రాయనివి ఏమైనా ఉంటే ఆ థర్డ్ ఇయర్లో మనకి ఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఏవైతే ఆబ్సెంట్ అయిన ఎగ్జామ్స్ ఉన్నాయో అవి థర్డ్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ కలిపి ఒకేసారి థర్డ్ ఇయర్లో రాసేసుకుంటాం. రైట్. సో క్లాష్ వస్తాయి, క్లాష్ రావదు అనేది నేను చెప్పలేను, ఖచ్చితంగా క్లాష్ వస్తుంది. బీకామ్ ఎగ్జామ్స్కి సిఏ ఎగ్జామ్స్కి క్లాష్ వస్తుంది. వస్తే కనుక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనం సిఏ ఎగ్జామ్స్కి ప్రియారిటీ ఇస్తాము, బీకామ్ ఎగ్జామ్స్కి ఏదో ఒక్క ఎగ్జామ్ అటెండ్ అయ్యి వచ్చేస్తాం. ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు ఖచ్చితంగా కట్టాలి. ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత అన్ని ఎగ్జామ్స్ మానేస్తే యూనివర్సిటీ నుంచి ప్రాబ్లం కాబట్టి ఏదో ఒక్క ఎగ్జామ్ అటెండ్ చేసేసి వచ్చేసి మళ్ళీ సిఏ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటాం. రైట్. అదే ఒకవేళ థర్డ్ ఇయర్లో కనుక క్లాష్ వస్తే కనుక సిఏ ఎగ్జామ్స్ ఫీజు ఆ అటెంప్ట్ కట్టకుండా బీకామ్ రాసుకుంటారు. రైట్. ఇది మనకి ఒకవేళ క్లాష్ వస్తే ఏంటి సంగతి అనేది. రైట్. అలాగే మనకి బీకామ్ జాయిన్ అయ్యేటప్పుడు అంటే మనం సంజీవిని డిగ్రీ కాలేజ్తో టైప్ ఉన్నాను, మన పిల్లలందరినీ కూడా సంజీవిని డిగ్రీ కాలేజీకి పంపిస్తాం. మీకు ఎవరికైనా తక్కువ ఫీజులో మీకు బాగా తెలిసిన డిగ్రీ కాలేజెస్ ఉంటే కనుక అక్కడ జాయిన్ అయిపోవచ్చు. కాకపోతే మీరు వాళ్ళకి పెట్టాల్సిన కండిషన్ ఒకటే, ఒక్కరోజు కూడా మేము కాలేజీకి రాము, ఈవెన్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా రాయము, ఇవేమీ ఉండవు, డైరెక్ట్ ఓన్లీ హాల్ టికెట్ తీసుకొని ఫైనల్ ఎగ్జామ్కి మాత్రమే వస్తాము అని కండిషన్ పెట్టి మాత్రమే జాయిన్ అవ్వండి. సంజీవిని డిగ్రీ కాలేజ్లో మనకి అదంతా ఉంటుంది. మనం కాలేజీకి వెళ్ళాం, ఇంటర్నల్స్ రాయము, ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసుకుంటాం. ఇంటర్నల్ వాళ్ళే వేసుకుంటారు మార్క్స్, అటెండెన్స్ మెయింటైన్ చేసుకుంటారు, మిమ్మల్ని కాలేజీకి పిలవరు. మహా అయితే బయోమెట్రిక్ కోసం దేనికోసం పిలుస్తారు, అది కూడా మీరు స్కాలర్షిప్ కానీ ఇలాంటివి ఏమైనా అప్లై చేసుకుంటే బయోమెట్రిక్ కోసం వెరిఫికేషన్ కోసం పిలుస్తారు తప్ప ఇంకా అకాడమిక్ పర్పస్గా మిమ్మల్ని పిలవరు. అండ్ స్కాలర్షిప్ అప్లై చేసుకుందాం అనుకునే వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నా, ఎందుకంటే బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది కంపల్సరీ చేశాడు. బయోమెట్రిక్ అటెండెన్స్ మోర్ దెన్ 70% ఎంత ఉంటేనే స్కాలర్షిప్ వేస్తాను అన్నట్టుగా ఈ సంవత్సరం గైడ్లైన్స్ వచ్చాయి అని విన్నాను. సో అంటే ఒకవేళ మీరు స్కాలర్షిప్ కనుక అప్లై చేసుకున్నట్లయితే మరి బయోమెట్రిక్ అటెండెన్స్ అంటే ప్రతిరోజు కాలేజీకి వెళ్ళి వేలిముద్రేసి రావాలి. సో అది మీకు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కాలేజ్ వాళ్ళు మీకు చెప్తారు. ఒకవేళ స్కాలర్షిప్ అప్లై చేసుకునే పని అయితే ఇవన్నీ రెగ్యులేషన్స్ మరి ఫుల్ఫిల్ చేయగలవా అని నేను అడుగుతారు, దాన్ని బట్టి మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫీజ్ స్ట్రక్చరు అలాగే ఏమేమి తీసుకురావాలనేది చూద్దాం నాన్న. సో మనం జాయిన్ అయ్యేది డిగ్రీ బీకామ్ జనరల్ జాయిన్ అవుతాను. సో బీకామ్ కంప్యూటర్స్ బీబీఎం ఇవన్నీ అనవసరం. మనకి ఇక్కడ బీకామ్లో స్ట్రెస్ లేకుండా అయిపోవాలి. నువ్వు బీకామ్ కంప్యూటర్స్ చేసావా బీకామ్ జనరల్ చేసావా అని ఎవడు అడగడు, దిక్కుమాలిన బీకామ్ అది. బీకామ్ కంప్యూటర్ చేసినంత మాత్రం నీకేం పట్టం కట్టారు. సో ఏదైనా ఒకటే, మనం స్ట్రెస్ లేని పని చూసుకుంటున్నాం, బీకామ్ జనరల్ జాయిన్ అవుతున్నాం. అడ్మిషన్ డేట్ నాన్న 11th January, టైం 11 AM, ప్లేస్ మన ఇన్స్టిట్యూట్. మార్నింగ్ 11 కల్లా ఇక్కడ ఉండండి, సంజీవిని డిగ్రీ కాలేజ్ నుంచి వస్తారు. ఇవంతా ఈసారి ఆన్లైన్ అడ్మిషన్స్ నాన్న. మీరు వర్క్ అయ్యే మొబైల్ నెంబర్ తెచ్చుకోండి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి, ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, కొంచెం తతంగా ఉంది. కాబట్టి మొబైల్ మీకు ఓటీపీ వచ్చి అంటే వర్కింగ్ మొబైల్ ఏదైతే ఉంటుందో ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. ఓటీపీ వచ్చే మొబైల్స్ ఏవైతే ఉంటాయో ఆ మొబైల్ తెచ్చుకోండి. 11 కల్లా రండి. వచ్చేటప్పుడు మీరు ఏమేమి తీసుకురావాలో కింద నేను చెప్తాను. ఈలోపు మీకు ఫీజ్ స్ట్రక్చర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ 10,000 అన్న, డిగ్రీ సెకండ్ ఇయర్ 10,500 అట, డిగ్రీ థర్డ్ ఇయర్ 11,000 అంట. అది కాకుండా ఎగ్జామ్ ఫీ ఎక్స్ట్రా. సెమిస్టర్కి ఎగ్జామినేషన్ ఫీజు ఎంతో చెప్తారు, ఆ ఎడిషనల్ ఎగ్జామ్ ఫీజెస్ పే చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది ఫీజ్ స్ట్రక్చర్. ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 10,500, థర్డ్ ఇయర్ 11,000. రైట్, జనరల్గా వాళ్ళు బయట బీకామ్ చేర్చుకునేది 28,000 అంటున్నాను. మన సిఏ మా పిల్లలు మీరు మీ కాలేజీకి ఒక్కరోజు కూడా రారు, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూస్ చేసుకోరు, మీరు మెటీరియల్స్ కానీ మీ ఫ్యాకల్టీ ఏవి యూస్ చేసుకోరు. ఓన్లీ మీరు హాల్ టికెట్ ఇస్తే చాలు. ఆ మాత్రానికి మీరు 28,000 ఫుల్గా ఛార్జ్ చేయడం, మాకు అసలు డిగ్రీ అనవసరం మా పిల్లలకి. సో ఆల్టర్నేటివ్ కెరీర్ కోసం చూస్తున్నాం తప్ప ఇది మాకు అనవసరం అని చెప్పి రైట్ మనం ఫీజెస్ తక్కువకి అడిగాం. మనం లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ ఇయర్ ఇంకా తక్కువ 7,000, 8,000. కానీ ఈ సంవత్సరం వాళ్ళు అంత తక్కువకి చేయలేమని చెప్పేస్తున్నారు. ఎందుకు అంటే ఈ సంవత్సరం నుంచి డిగ్రీ కూడా ఇన్స్పెక్షన్ సంవత్సరానికి 2 సార్లు వస్తున్నారంట. ఇంతకుముందు ఇన్స్పెక్షన్ కానీ ఏమి ఉండేవి కాదట, ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేయాలి కాబట్టి తక్కువ ఫీజెస్ చేయలేమని చెప్పారు. సో అందుకే మేమేం చేయలేము దాంట్లో. మీకు ఇంకెక్కడైనా తక్కువ ఫీజుకి జాయిన్ అవ్వగలిగితే జాయిన్ అవ్వండి. చెప్పాను కదా, కండిషన్స్ మాత్రం ఒక్కరోజు కూడా కాలేజీకి రాము. ఎందుకంటే మీరు కాలేజీకి వచ్చే పని అయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మనకి రోజుకి 8 hours క్లాసెస్ జరుగుతున్నాయి సిఏ ఇంటర్. మీరు ఒక్కరోజు క్లాస్ మిస్ అయినా, డిగ్రీలో ఏదో పని ఉంది లేకపోతే డిగ్రీ కాలేజ్ పిలిచారు అని చెప్పి మీరు ఒక్కరోజు కాలేజ్కి వెళ్ళినా ఇక్కడ సిలబస్ లేచిపోతాయి. నెక్స్ట్ రోజు ఒక 1 week వరకు నీకు క్లాసెస్ అర్థం కావు. వాళ్ళు అలా పిలుస్తూ ఉండి నువ్వు వెళ్తూ ఉంటే కనుక నీకు సిఏ అవ్వదు. కాబట్టి ఒక్కరోజు కూడా కాలేజీకి రాము. ఓన్లీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ మాత్రం వస్తామనే కండిషన్ పెట్టుకొని మీరు ఇంకెక్కడైనా తక్కువ ఫీజు ఉంటే కనుక జాయిన్ అవ్వన్నాను, ఇబ్బంది ఏం లేదు. రైట్, సో ఫీజ్ స్ట్రక్చర్ 10,000, 10,500 అండ్ 11,000 ఎగ్జామ్ ఫీజు ఎక్స్ట్రా. మీరు 11th వచ్చేటప్పుడు ఈ కిందవి తీసుకురావాలన్నా ఒరిజినల్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినల్, ఇంటర్ మార్క్ లిస్ట్ ఒరిజినల్, ఇంటర్ టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్. మన దగ్గర ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళవి మన దగ్గరే ఉన్నాయన్నా, కొంతమంది తీసుకున్నట్టున్నారు. రైట్, వాళ్ళవి తెచ్చుకోండి. తీసుకొని వాళ్ళవన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి. రైట్, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ 3 మన దగ్గర ఉంటాయి కాబట్టి మిగతావి తెచ్చుకోండి. బయట ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు మాత్రం 10th క్లాస్ మార్క్ షీట్ ఒరిజినల్, ఇంటర్ మార్క్ షీట్ ఒరిజినల్, ఇంటర్ టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఒరిజినల్స్ తెచ్చుకోండి. స్టూడెంట్ది, ఫాదర్ అండ్ మదర్ది. ఎవరైతే డిగ్రీ జాయిన్ అవబోతున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ ఒరిజినల్, అలాగే ఫాదర్ అండ్ మదర్ ఒరిజినల్ ఆధార్ కార్డ్. అలాగే రిజర్వేషన్ ఉన్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ నాన్న. మీ సేవలో తీసుకొని ఉంటారు కదా, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు రేషన్ కార్డ్. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు రేషన్ కార్డు. అలాగే వచ్చేటప్పుడు ఫొటోస్ తెచ్చుకోండి. ఇక్కడ సిగ్నేచర్ స్కాన్ చేసుకుంటారు నాన్న, ఇక్కడ ఎక్కడో చోట మీరు చేసి సైన్ చేయిస్తారు, అది అప్లోడ్ చేసుకుంటారు వాళ్ళు స్కాన్ చేసుకొని. అది కాకుండా మీరు ఒక పేపర్లో మీరు 7th నుంచి 12th వరకు ఎక్కడ చదివారు అనేది రాసుకొని ఉండండి. ఎందుకంటే ఆన్లైన్ అడ్మిషన్స్లో ఇవన్నీ కూడా టైప్ చేయాలట. సో మీరు 7th నుంచి 12th వరకు ఎక్కడ చదివారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్, 7th ఏ స్కూలు, 8th ఏ స్కూలు ఊరు, 9th ఏ స్కూలు ఊరు. సో ఇలాంటివన్నీ కూడా రాసుకొని ఉంటే ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎంటర్ చేసుకుంటారు. రైట్, సో ఇవన్నీ తీసుకుని అండ్ వచ్చేటప్పుడు ఈ 10,000లో సగం 5,000 అడ్మిషన్ టైంలో తీసుకుంటారు నాన్న. మీకు డిగ్రీ కాలేజ్ రిసీట్ ఇస్తారు. సో 10,000లో సగం 5,000 తీసుకుని రండి. 11 కల్లా రండి. రైట్, ఎందుకంటే ఆ పోర్టల్ అడ్మిషన్స్ పోర్టల్ 17th వరకే ఉంటుంది. 14th, 15th, 13, 14, 15 పండక్కి మన కాలేజు ఉండదు. అలాగే డిగ్రీ కాలేజ్ వాళ్ళు లిమిటెడ్ స్టాఫ్తో వర్క్ చేస్తారు. కాబట్టి 11th అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. సరే నాకు కుదరదు ఇది అంటే మరి నేనేం చేయలేను. ఒకవేళ డిగ్రీ డేట్ ఎక్స్టెన్షన్ అయితే 17వ తారీఖు దాకా టైం ఉంది కాబట్టి మళ్ళీ 16వ తారీఖు ఏమన్నా డిగ్రీ కాలేజ్ వాళ్ళు మళ్ళీ పర్మిషన్ తీసుకొని వాళ్ళని ఇక్కడికి రప్పించి చేయించాలి. 11th అయితే వాళ్ళు ఇక్కడికి వస్తారు, అంత అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఇక్కడే కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా 11th 11 కల్లా వచ్చేసేయండి నాన్న, ఇన్స్టిట్యూట్కి వచ్చేసేయండి. ఇన్స్టిట్యూట్లో వచ్చి ఇక్కడ గుంపులుగా కూడి బాతకాన్ని పెట్టద్దు. క్లాస్ రూమ్స్లో దూరంగా కూర్చోండి. పైన టాప్ ఫ్లోర్లో క్లాస్ ఉంటుంది. ఆ టాప్ ఫ్లోర్లో అమ్మాయిలందరూ లెఫ్ట్ సైడ్, అబ్బాయిలందరూ రైట్ సైడ్ దూరంగా కూర్చోండి. గొడవ చేయొద్దు. గుంపులు అస్సలే కూడద్దు. రైట్, ఆ జాగ్రత్తలు తీసుకొని వచ్చేటప్పుడు రండి అన్న. మాస్కులు పెట్టుకొని రండి. ఎవరు శానిటైజర్ బాటిల్, చిన్న శానిటైజర్ బాటిల్స్ తీసుకొచ్చుకోండి. మాస్కులు పెట్టుకొని రండి.
ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్తో గుమిగూడి మాట్లాడుకోవాలి అవి చేయొద్దు. ఎవరి పని వాళ్ళు చూసుకొని సేఫ్గా ఇంటికి వెళ్ళిపోండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఇన్స్టిట్యూట్ 8977313131 మేడంకి కాల్ చేయండి. మీ డౌట్ అడగండి. మేడం చెప్పగలిగితే మేడం చెప్తారు, లేదా ఆ డౌట్ నా దగ్గరికి తీసుకొస్తారు, నేను అడ్రస్ చేస్తాను తర్వాత.